ఒక్కసారి గమనించు, ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే, అభివృద్ధి చేయబొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. జై ముద్ర, జై పెద్దమ్మ తల్లి. మరి ఈ రోజు ఉదయం యాదాద్రి ముఖద్వారం నరసింహస్వామి పాదాల నుండి ప్రారంభమైన పాదయాత్ర మరి మధ్యాహ్నం వరకు రాయగిరి చేరుకోవడం జరిగింది. మేము అక్కడ భోంచేసి ఇప్పుడు భువనగిరికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఉదయం ఇక్కడ నుండి మళ్ళీ ప్రారంభం అవుతుంది పాదయాత్ర. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మన పెద్ద నాయకులందరూ కూడా మరి ఇప్పటి వరకు ముదిరాజులో జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు. మన సీఎం గారు ఇస్తామన్నాక కూడా మరి స్పందిస్తలేరు, అడుగుతలేరు. సంవత్సరంన్నర అయిపోయింది. కాబట్టి యువత మీరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ముందుకు రాగలుగుతారు? మన పెద్దవాళ్ళు మాత్రం పార్టీలకు ఎదురు చెప్పలేకపోతున్నారని అర్థమైపోయింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒక జాతి కోసం ఆడబిడ్డ ముందుకొస్తే మరి ఎందుకని స్పందించడం లేదు? అదే ఒక జాతిలో నాయకులు ముందుకొస్తే మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి సంఘీభావం తెలుపుతున్న ఈ సందర్భంలో ఆడవాళ్లకు విలువ లేదా? ఆడవాళ్ళు ముందుకొస్తే సహకరించరా? నేను దేనికోసం, ఎవరి కోసం వస్తున్నాను? ఎవరి కోసం ఈ పాదయాత్ర? యువత మేలుకో, నీ హక్కులను కాపాడుకో. నీ హక్కులను అడిగితే సాధించుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడుతూ ఇంకా మోసపోకండి. దయచేసి ప్రతి ఒక్క యువకులారా ముందుకు రండి, బయటికి రండి. మన హక్కులను మనమే సాధించుకోవాలని గుర్తించండి. యువతరానికి ఇదే నా పిలుపునిస్తున్నాను. పెద్దలు పార్టీల పరంగా బానిసల్లాగా అవుతున్నారు, నోరు మెదపలేకపోతున్నారు, సంఘీభావం తెలపలేకపోతున్నారు. కాబట్టి యువత మీరు ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మనకు జాబులు లేవు, ఉన్న జాబులన్నీ కూడా అన్ని పోతున్నాయి మనకు రిజర్వేషన్ లేక. కాబట్టి యువతరం మేల్కోండి, ముందుకు రండి, గల్లం తిప్పండి, ప్రశ్నించండి, మన హక్కులను సాధించుకోండి. జై ముద్ర, జై పెద్దమ్మ తల్లి.